ఒక రకంగా ఆంధ్రప్రదేశ్‌లో ఒక పెద్ద ఆహ్, రాజకీయ యుద్ధం జరుగుతోంది. ముఖ్యంగా వైసీపీని కంప్లీట్‌గా నేలమట్టం చేయాలన్న ఒక ప్లాన్ అయితే చంద్రబాబు ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇది ఒక రకంగా చంద్రబాబు చివరి అవకాశం. ఇప్పటివరకు ఈ మధ్య కాలంలో చంద్రబాబుకి ఇంత స్ట్రెంగ్త్ అనేది లేదు. ఎందుకంటే కేంద్రంలో కూడా చంద్రబాబు మీద డిపెండ్ అయిన బీజేపీ కొలియేషన్ ప్రభుత్వం ఉంది. చంద్రబాబు గాని విత్‌డ్రా చేసుకుంటే కొంత ఇబ్బందుల్లో పడుతుంది. కూలిపోకపోవచ్చు గానీ, ఖచ్చితంగా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. సో, అనేక బిల్లులు కూడా పాస్ అయ్యే అవకాశాలు లేవు. అందువల్ల ఖచ్చితంగా మోడీ చంద్రబాబుకి హెల్ప్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదంతా అర్థమైంది కాబట్టి ఆహ్, ఆహ్, బి మన జగన్ పార్టీని, జగన్‌ని మొత్తంగా కంప్లీట్‌గా పొలిటికల్‌గా అనిహిలేషన్ అంటారు. అనిహిలేట్ చేసేస్తే తమకి తిరుగుండదు, లోకేష్ తిరుగుండదన్న ఒక పెద్ద వ్యూహం అయితే మనకి డే 1 నుంచి కూడా కనపడుతుంది. అందుకనే ప్రభుత్వ అధికారుల మీద స్టార్ట్ అయిన రివెంజ్ అనేది అది ఇప్పుడు మెల్లగా ఆహ్, సోషల్ మీడియా మీదకి వెళ్ళింది. దాదాపు 100 మందికి పైన సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లని వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేశారు. దాని తర్వాత ఆహ్, మెల్లగా రాజకీయ నాయకుల మీద అంటే వైసీపీకి సంబంధించిన రాజకీయ నాయకుల మీద మొదలైంది. ముఖ్యంగా ఎవరైతే స్ట్రాంగ్‌గా మాట్లాడుతుంటారో రెండవది గతంలో ఆహ్, తెలుగుదేశం నాయకుల మీద గావచ్చు, వాళ్ళ ఫ్యామిలీస్ మీద గావచ్చు, కామెంట్ చేసిన వాళ్ళు గావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ టార్గెట్ చేసి వరుసగా వాళ్ళ మీద కేసులు పెట్టడం, అరెస్టులు జేయడం అనేది జరుగుతుంది. దీని తర్వాత నెక్స్ట్ ఏమి ఉండబోతుంది. ఎందుకంటే 1 ఇయర్ లోపలే ఇన్ని జరిగాయంటే ఇంకా 4 ఇయర్స్ ఉంది గదా! ఈ 4 ఇయర్స్‌లో ఏ ప్లాన్ ఎలా వెళ్ళబోతుందంటే ప్రధానంగా ముందు నుంచి కూడా చంద్రబాబుకి వ్యవస్థల మీద పట్టనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. ఆయనకి వ్యవస్థల బలం ఏందో బాగా తెలుసు. ముఖ్యంగా మీడియా అనే వ్యవస్థ ఆయన ఉపయోగించుకున్నట్టు దేశంలో ఇంకెవరు కూడా ఉపయోగించుకోలేరు. సో, ఆయనకి ఆ బలం తెలుసు. ఈవెన్ పెద్ద విపరీతమైన కరిష్మాటిక్ లీడరు, యుగ పురుషుడు అని కీర్తించబడిన ఆహ్, ఎన్టీ రామారావునే దించడానికి ఆయన అప్పట్లో ఈనాడును బలంగా ఉపయోగించుకున్నాడనేది అందరికి తెలిసిన విషయమే. అందుకని ఇప్పుడు ఆయన ఏం ప్లాన్ చేస్తున్నారంటే సాక్షి ఒకటే జగన్‌కి గట్టిగా నిలబడుతున్న మెయిన్ స్ట్రీమ్ మీడియా. ఇంకేది లేదు. గతంలో కొంతవరకు టీవీ నైను, ఎన్‌టీవీ ఇలాంటివి ఉన్నప్పటికీ వాళ్ళు గవర్నమెంట్ మారగానే సైలెంట్ అయిపోయారు. సో, ఇప్పుడు జగన్ సోషల్ మీడియా వీక్ అయిపోయింది. ఇక మిగిలింది సాక్షి ఒకటే. సాక్షి చాలా గట్టిగానే పోరాడుతుంది. సో, దీన్ని గూడా క్లోజ్ చేయించగలిగితే, సాక్షిని గూడా క్లోజ్ చేయించగలిగితే, తమ వాయిస్ ఒకటే వినబడుతుంది. వైసీపీ వాయిస్ వినబడదు అనేది ప్రధానంగా కారణం. ఇక్కడ చంద్రబాబు అవసరాలేంటి అంటే, ఒకటి జగన్‌ని అన్ని రకాలుగా వీక్ చేయాల. ఎప్పుడైనా గూడా ఒక శత్రువుని దెబ్బతీయాలంటే ముందుగా పదాధిపతుల్ని, దళపతుల్ని, తర్వాత సైన్యాధిపతుల్ని దెబ్బ కొడితే ఆటోమేటిక్‌గా రాజు వీక్ అయిపోతాడనేది ఎప్పటినుంచో వస్తున్న ఇది. అట్లాగే ఇప్పుడు గాని చూస్తే మనం ముఖ్యంగా నీ సపోర్ట్ సిస్టమ్స్‌ని బ్రేక్ చేయాలి ఫస్టు. సపోర్ట్ సిస్టమ్స్ ఏవి? ఆర్థిక సపోర్టు, తర్వాత సామాజిక సపోర్టు, వ్యవస్థల్లో ఇతనుకున్న పట్టు, మీడియా. వీటిని గాని దెబ్బ కొట్టగలిగితే ఆటోమేటిక్‌గా జగన్ వీక్ అయిపోతాడు. ఇది చంద్రబాబు వ్యూహం. ఫస్ట్‌లోనే జగన్‌ని అరెస్ట్ చేయడం వల్ల, జగన్‌ని జైల్‌లో పెట్టడం వల్ల జగన్‌కి సానుభూతి వచ్చే అవకాశం ఉంది. రేపొద్దున జగన్‌ని అరెస్ట్ చేస్తే జగన్ సాక్షి మీడియా గూడా బలంగా దాన్ని వాయిస్ వినిపించే అవకాశం ఉంది. సో, ముందుగా ఈ సపోర్ట్ సిస్టమ్స్‌నన్నిటిని దెబ్బ కొట్టుకుంటా వస్తే, అప్పుడు జగన్‌ని ఆహ్, దెబ్బ కొట్టడం అనేది ఈజీ అయిపోతుంది. దిస్ ఇస్ ద లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఆఫ్ చంద్రబాబు ప్రభుత్వం. సో, ఇందులో భాగంగానే మనం గమనిస్తే అధికార వ్యవస్థ, తర్వాత అంటే ఇప్పుడు గూడా జగన్‌కి అధికారులు కొంతమంది సపోర్ట్ చేసేవాళ్ళున్నారు. వాళ్ళెవరు గూడా నోరు తెరవని విధంగా కొంతమంది అధికారుల్ని దెబ్బ కొడతాయి. అంటే ఎప్పుడూ లేని విధంగా ఒక ఇంటెలిజెన్స్ వింగ్ ఆఫీసర్ సీతారామాంజనేయులు లాంటోళ్ళని, ఎస్పీ స్థాయి వాళ్ళని అందరిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టగలిగారు. సో, అట్లా చాలా మందికి ఇంకా డీఎస్‌పీ లాంటోళ్ళకి పోస్టింగ్‌లు ఇవ్వలేదు.
సో ఇలాగా అధికార వ్యవస్థని ముందుగా బ్రేక్ చేయడం, తర్వాత సోషల్ మీడియా జగన్‌కి చాలా బలం ఎప్పటినుంచో కూడా సోషల్ మీడియా. దాన్ని బ్రేక్ చేయడం. మూడోది రాజకీయ వ్యవస్థని బ్రేక్ చేయడం. ఫండింగ్ అనేది జగన్‌కి ఎక్కడెక్కడ ఉందో దాన్నంతా కూడా బ్రేక్ చేయడం. నెక్స్ట్ ఇప్పుడు మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా జగన్‌కి ఒకటే ఉంది. ఇంకేది కూడా లేదు. ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియాని బ్రేక్ చేయడం. ఈ వ్యూహంలో భాగంగా వస్తున్నట్టు కనపడుతుంది. ఇక మన కొమ్మినేని శ్రీనివాసరావు గురించి చెప్పుకోవాలంటే ఆయన సీనియర్ జర్నలిస్ట్ అందరికి తెలుసు. ఒకప్పుడు ఆయన చంద్రబాబు మనిషి. నిజానికి ఎన్టీఆర్‌ని పడదోసిన కాలంలో కూడా ఆయన చంద్రబాబుతో గట్టిగా ఉన్న వ్యక్తి. చంద్రబాబు సామాజిక వర్గం కూడా. అయితే వాళ్ళిద్దరి మధ్య మెల్లగా గొడవలు స్టార్ట్ అవ్వడం 9, 10 ఏళ్లకు ముందు ఎన్‌టీవీలో ఉన్నప్పుడు ఆయన్ని ఎన్‌టీవీ నుంచి తీయించేశారు. దాంతో జగన్ తన శత్రువుకి ఆహ్, శత్రువు మిత్రుడు అన్నట్టుగా జగన్ ఏం చేశాడంటే తను తీసుకున్నాడు. ఎప్పుడైతే జగన్ తను ఆదరించి తనకు బ్రహ్మాండమైన సాలరీ ప్యాకేజ్ ఇచ్చి గౌరవం ఇచ్చి పెట్టుకున్నాడో ఆయనకి కూడా ఆల్రెడీ చంద్రబాబు మీద కోపం ఉంది. జగన్ ఆదరించాడు కాబట్టి సహజంగా ఆ లాయల్టీ ఉంటది కాబట్టి జగన్ వైపు ఉన్నాడు. నిజానికి ఎంతో కొంత చంద్రబాబుతో ఉన్నా గూడా కొమ్మినేనికి ఎంతో కొంత విశ్వసనీయత అనేది ఉండేది ఒకప్పుడు. కానీ ఎప్పుడైతే సాక్షి దీంట్లో చేరారో ఈ విశ్వసనీయత అనేది పోయింది. క్లియర్‌గా ఆయన ఒక వైసీపీ మనిషిగా మారిపోయాడు జర్నలిస్టు. సో, అంటే ఒకప్పుడు ఇది ఆయన పతనమే కాదు, పతనం అనుకుంటే మొత్తం ఇవాళ దేశవ్యాప్తంగా ఏ ఆహ్, జర్నలిస్టిక్ ఆబ్జెక్టివిజం అంటారు. అంటే పర్సనల్‌గా నాకు ఏ నాయకుడైనా నచ్చొచ్చు గానీ, నేను ఒక జర్నలిస్ట్‌గా నా ఆబ్జెక్టివిజం అనేది ఒకటుండాలి. అది ఒకప్పుడు బలంగా ఉండేది. ఇవాళ మనం వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. అలాంటి జర్నలిస్టులు చాలా చాలా తక్కువ మంది ఉన్నారు. ఉంటే దేశవ్యాప్తంగా చూస్తే మోడీని సపోర్ట్ చేసేవాళ్ళు, మోడీని వ్యతిరేకించేవాళ్ళుగా మారిపోయారు. మనం కొన్ని ఛానెల్స్ చూస్తే భయంకరంగా మోడీని వ్యతిరేకిస్తారు. ఏ పని చేసినా మోడీని వ్యతిరేకిస్తుంటారు. ఇంకా కొన్ని మీడియా సంస్థలు ఏ పని చేసినా మోడీని సపోర్ట్ చేస్తుంటారు. ఇక్కడ కూడా అంతే. మన ఆంధ్రప్రదేశ్‌లో తీసుకుంటే తెలుగుదేశం ఏ పని చేసినా తెలుగుదేశాన్ని సపోర్ట్ చేయడం, ఏ పని చేసినా జగన్‌ని వ్యతిరేకించడం అన్న ఒక క్లియర్ పోలరైజేషన్ వచ్చేసింది. జర్నలిస్టిక్ ఆబ్జెక్టివిజం అనేది పోయింది.